మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో దేవాపూర్ పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దగా క్రైమ్ లేదని, వచ్చిన కేసులను సైతం త్వరగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా చేపడుతున్న పల్లె నిద్ర కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని సిపి అన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకుంటూ వారి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడైతే పెద్దగా క్రైమ్ లేదు, కానీ ఓన్లీ ఇది 194 BNS అంటే సూసైడల్ టెండెన్సీ ఉంది. తర్వాత కొంత ఇల్లిసిట్ లిక్కర్ కూడా కొంత తాగి కొంతమంది దానికి అలవాటు పడ్డట్టు కనబడుతుంది. సో ఎస్ఐ గారికి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెట్రోలింగ్స్, బ్లూ కోడ్స్, పెట్రోల్ కార్స్, విజువల్ పోలీసింగ్ చేయాలి. ఎనీ ఇన్సిడెంట్ పోలీస్ స్టేషన్కి రాగానే షార్టెస్ట్ టైంలో అక్కడికి చేరుకొని దాన్ని మొత్తం సబ్సైడ్ చేయాలి. ఒకవేళ ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ నుంచి కాకపోతే ఇమ్మీడియట్గా బ్యాకప్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి బ్యాకప్ ఫోర్స్ పిలిపించుకోవాలి. ఎలాంటి ఇన్సిడెంట్ అయినా ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ జరిగింది. అది అక్రాస్ కమిషనరేట్ మొత్తం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలాగే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. అది పల్లె నిద్ర అని చేయడం వల్ల పబ్లిక్తో పోలీసు కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రతి మంత్ ఒక విలేజ్లో సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డిఫరెంట్ ఆఫీసర్స్ వచ్చి, ఈవెన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను ఒక విలేజ్లో పల్లె నిద్ర చేయడం జరిగింది. దాంట్లో ఏమవుతుందంటే అక్కడ అందరూ ఆ రోజు రాత్రికి అందరూ పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చి కూర్చుంటారు. సో ఇక్కడ ఉన్న విశేషాలన్నీ అక్కడ ఏంటి గొడవలు అవుతున్నాయా, లేకపోతే ఎవరన్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, దొంగలు ఎవరు, తర్వాత రౌడీ షీటర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్టివిటీస్ ఏంది, ఒక రకంగా అన్నీ వాళ్ళ నిఘా పెట్టడం జరుగుతుంది. ఒక రకంగా పబ్లిక్ ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయా, ఏమైనా గవర్నమెంట్తో సమస్యలు ఉన్నాయా, ఏమైనా రోడ్స్ ప్రాబ్లం కానీ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ కానీ ఇట్లా ఉన్నాయా చూస్తే వాళ్ళకి మన కన్సర్న్ ఆఫీసర్స్కి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత సరెండర్ నక్సలైట్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా రాలేదా. రీసెంట్గా అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక సరెండర్ నక్సలైట్ కనబడింది. మాకు చాలా రోజుల నుంచి కొన్ని బెనిఫిట్స్ రాలేదు సార్ అని అంటే, అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇట్లాంటివన్నీ తెలుస్తాయి మనకి. సో పల్లె నిద్ర వల్ల మనకు పబ్లిక్ పోలీస్ కనెక్టివిటీ పెరుగుతుంది. సో మన పబ్లిక్తో మనకు రాత్రి కూడా వచ్చి మనకు సహాయంగా నిలబడ్డారు. పోలీస్తో భయం లేదు, పోలీస్తో ఏదైనా సరే. ఈరోజు మేమేం చెప్తున్నామంటే, పోలీసుని మీరు ఒక బ్రదర్ లాగా తీసుకోండి. మీరు ఏ ఇష్యూ అయినా సరే మాకు చేతనే సహాయం, ఇది బియాండ్ పోలీస్ అయినా కానీ మేము చేయగలిగే కెపాసిటీ మాకు ఉంది. మేము చెప్తే కూడా ఎవరన్నా వింటారు. కాబట్టి మీరు పిల్లలు, యూత్, ముఖ్యంగా అందరు యూత్నికి నేను ఒక స్లోగన్ చెప్తున్నాను. మీరు యూత్ అంతా మీ పోలీస్ ఎస్ఐని, మీ ఠాణాల్లో ఉన్న ఎస్ఐ ఠాణేదారుని, మీ ఎస్ఐని ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేయండి. నీకు ఏది కావాలన్నా వచ్చి ఏదైనా ఎగ్జామ్ రాయాలా, నాకు అర్థమైతలేదు, నీకు ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేయాలా, ఎట్లా చేయాలా, ఏంది, ఏ ఎగ్జామ్ అయితే రాస్తే బాగుంటుంది, ఏం కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది యూత్ అందరూ వచ్చి మీరు మీ మీ పెద్దన్న ఉన్నట్టు అనుకోండి. ఒక ప్రతి ఎస్ఐ గారు. సో అక్కడికి వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పుకోవచ్చు. ప్రాబ్లం అవుతుంటే ఏదైనా ఆకతాయిలు ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనము షీ టీమ్స్ కానీ వాళ్ళకు ఉన్నాయి. ఆ షీ టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. సో ఇక్కడ షీ టీమ్స్ ఇక్కడ లేడీ కానిస్టేబుల్ లేరు, వాళ్ళ వేకెన్సీస్ ఉన్నాయి. ఉంటే మాత్రం డెఫినెట్గా నేను లేడీ కానిస్టేబుల్ పోస్ట్ చేస్తాను, ఇక్కడ కూడా వర్క్ చేస్తాను. సో ఇవన్నీ చూసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆల్ ఈజ్ వెల్ నౌ. సో ఫార్ సో గుడ్. థ్యాంక్ యూ. విత్తనాన్ని కూడా ఇస్తున్నారు కదా.
ఇదే మెయింటైన్ చేస్తాం. ఆన్లైన్ అప్లోడ్ చేస్తామా? అమ్మాయి మాట్లాడుతుంది సార్. వీళ్ళందరూ ఎప్పుడో రాసింది 17 మంది మీకు మొత్తం ఉన్న లేకపోతే ఈ సిమిలర్ స్టాఫ్ వర్క్ స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, నా బ్యాంక్ రికార్డ్స్, ఈ బోర్డ్ రికార్డ్స్ అందరూ వచ్చే మూమెంట్లో బాగున్నాయి.